ఏమన్నాడు? సంధ్య గురించి ఏమైనా చెప్పాడా? అతను గతం మర్చిపోయాడమ్మా. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మనిషితో సంసారం చేస్తాను, నీలాంటి మృగంతో కాదు. ఇతను ఎక్కడుంటే మరి సంజయ్ ఏమైంది? ఎవరూ లేరని ఫోటో ఎందుకేశాడు? ఎస్, ఈవినింగ్ దాకా నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. యా, మీరిక్కడే ఉండండమ్మా, నేనిప్పుడే వస్తాను. కాస్త అమ్మాయిని చూసుకోనాయనా, నేను హారతి తీసుకొస్తాను. పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది కదా. అలాగే అమ్మా. పదమ్మా. అమ్మా సంజ, నువ్విప్పుడు నిద్రపోవాలమ్మా. డాక్టర్ గారు నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు. నేను పడుకోన్నా. అలా అనకూడదమ్మా, నువ్వు బజ్జోవాలి. అయితే నేను అమ్మ దగ్గర బొజ్జుంటా. లేని అమ్మని తీసుకురాలేను, ఉన్న అమ్మ దగ్గరికి నిన్ను తీసుకెళ్ళలేను. ఈ పరిస్థితుల్లో నిన్ను రేఖ చూస్తే తట్టుకోలేదు. నా ఒళ్ళో పడుకుంది కాని రా అమ్మా. అన్నీ బాగుండుంటే రేఖ నిన్ను కంటికి రెప్పలా చూసుకునేదమ్మా. పోనీ చెప్పకూడదా రఘు? ఎలా చెప్పనమ్మా? అటు చూస్తే ఉష కాపురం బాగోలేదు, ఇటు సంజయ్ జీవితం ఇలా ఉందని తెలిస్తే రేఖ తట్టుకోలేదు. అందులోనూ గౌరీ అంటే రేఖకి చాలా ఇష్టం. గౌరీ కూతురికింత కష్టం వచ్చింది, అది తన సొంత మేనల్లుడి వల్ల ఇలా జరిగిందని తెలిస్తే రేఖ బతుకుతుందా? ఇప్పటికే అన్నీ పోగొట్టుకున్నాను. నాకున్న తోడు నీడ రేఖే. దానికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. నిద్రపోయినట్టుందమ్మా. బాగా అలసిపోయింది కదయ్యా. తనని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో తెలియడం లేదయ్యా. నెలలు నిండే కొద్దీ శరీరంలో మార్పులొస్తుంటాయి. ఏ ఇబ్బందొచ్చినా చెప్పుకోలేరు. ఏ ముచ్చటా జరగడం లేదు. ఆ దేవుడు ఏం చేస్తాడో ఏంటో. ముచ్చటేంటమ్మా? సీమంతం చెయ్యాలయ్యా. సీమంతమా? అవునయ్యా. కడుపుతో ఉన్న ఆడపిల్లకి 5వ నెల్లో కాని 7వ నెల్లో కాని 9వ నెల్లో కాని ఆ వేడుక జరిపించాలి.
అది జరిపించడం వల్ల చెడు ఏదైనా ఉంటే తొలగిపోతుంది. ముత్తైదువుల దీవెనలతో పాటు ఆ గౌరీదేవి దీవెన కూడా లభిస్తుంది. కడుపు చలవాని చలిమిడి పెడతారు. అవన్నీ చేయిస్తే పుట్టే బిడ్డ క్షేమంగా పుడుతుంది అని నమ్మకం. పాపం పిచ్చి తల్లికి ఏమీ జరగడం లేదు. ముత్తైదుల్ని ఎలా పిలవాలమ్మా? ఈ పిల్ల భర్త ఎవరు అంటే ఏం చెప్పాలి? ఎవరూ లేకపోయినా కన్న తండ్రివి నువ్వున్నావు కదయ్యా, కనీసం నువ్వైనా ఆ ముచ్చట జరిపించాలి. మనస్ఫూర్తిగా మనం వేడుక జరిపించి దీవించినా అందరి దీవెనలు తనకు దక్కినట్టేనయ్యా. అలాగేనమ్మా. నా కూతురికి ఈ లోటు మాత్రం ఎందుకు చేయాలి? దీని కడుపులో పెరుగుతోంది ఆ సంజయ్ గడి పాపం అయినా నా కూతురు ఇష్టంతో మోస్తోంది. తన కడుపులో వాళ్ళ అమ్మే ఉందని నమ్ముతోంది. ఆ నమ్మకాన్ని నేనెందుకు కాదంటాను? ఖచ్చితంగా సీమంతం జరిపిస్తాను. కాఫీ తీసుకొస్తానయ్యా. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇలా చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఐసీయూలో ఉన్నారండి. థ్యాంక్ యూ. డాక్టర్. ఎస్, ఏం కావాలండి? ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు? ఈ పేపర్లో ప్రకటన ఏంటి? ఇంతకీ మీరెవరు? నా పేరు కమల్. ఇతనికి నా మేనకోడలికి పెళ్ళయింది. ఇతను అమెరికాలో తనతో పాటే ఉన్నాడు. కానీ 1 సెకండ్. ఏమండి ఏమండి, సంజయ్ ఎక్కడుంది? అసలు మీరు అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారు? చెప్పండి. ఏమండి? సార్, అతన్ని మీరేమడిగినా అర్థం కాదు. అతనికి ఏమీ జ్ఞాపకం లేదు. యాక్సిడెంట్లో అతని మెమరీ లాస్ అయింది. యాక్సిడెంటా? ఎలా జరిగింది? ఎలా జరిగిందో ఏంటో మాకు తెలియదు. 4 రోజుల క్రితం పోలీసులు వచ్చి లోయలో పడిపోయాడని చెప్పి చేర్పించారు. అప్పటికే స్పృహలో లేడు. ఈ మధ్యనే స్పృహలోకి వచ్చాడు. కానీ ఇతనికేం గుర్తులేదు. మరి ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదా? ఎవ్వరూ రాలేదు సార్. జీకే గారే చూసి మొన్ననే పేపర్లో యాడ్ ఇచ్చారు. జీకేనా? అవును సార్. ఈ కేసు మొదటి నుంచి ఆయనే డీల్ చేస్తున్నారు. అసలు ఇతన్ని తీసుకొచ్చిందే అతను. అంటే ఇతనికి సంబంధించిన వరకు ఎవరూ రాలేదా? రాలేదు. జీకే గారు కూడా ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. మీకు ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయండి. ఇతను మాకు బాగా కావాల్సిన మనిషి. మర్చిపోకండి, జాగ్రత్తగా చూసుకోండి. మీకు కావాల్సిన మనిషి అంటున్నారు. అయితే ఒకసారి జీకే గారిని కలవచ్చు కదండి.
ఆ జీకే కూడా నాకు కావలసిన వ్యక్తే. కావలసిన వ్యక్తి అంటే? నా మేనల్లుడు. అమ్మా రేఖ, రేఖ మీ అన్నయ్య కూడా టిఫిన్ పెట్టు. రా అన్నయ్య, టిఫిన్ చేద్దు గాని. చేయాల్సిందంతా చేసి ఈ అతిథి మర్యాదలకేం తక్కువ లేదు. ఒక పక్కన అన్నయ్యని పిలుస్తూనే మరోవైపు నాతో గొడవ పడతారు. ఒకవైపు ఆప్యాయంగా పలకరిస్తూనే ఇంకోవైపు పరాయివాణ్ణి చేసి దూరం చేస్తారు. ఏంటన్నయ్యా, ఏంటి నువ్వనేది? దేని గురించి మాట్లాడుతున్నావు? ఉష గురించేనా? ఆ విషయంలో నీకు నాకు మధ్య సయోధ్య కుదరదని ఎప్పుడూ అర్థమైపోయింది. కానీ సంధ్య విషయంలో నన్ను ఎందుకు దూరం పెట్టారు? సంజయ్ విషయం బావకి తెలిసిందా? తెలిస్తే వీడి రియాక్షన్ ఇలా ఉండదే. కొంపతీసి ఉష నిజం చెప్పిందా? నాకు తెలియకుండా ఆ పని చేయదే. ఏం జరిగుంటుంది? ఏ ఇద్దరు మాట్లాడరే? చేసింది తప్పని మీ ఇద్దరికి తెలుసుగా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ముందు అది అర్థం కావాలి కదా. నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాదు, అర్థం కాదు. సంజయ్ భర్త శ్రీధర్ హాస్పిటల్లో స్పృహ లేకుండా పడున్నాడని మీ ఇద్దరికి తెలుసుగా. ఏమ్మా, మరి నాకెందుకు చెప్పలేదు? మనలో మనకి ఎన్ని గొడవలున్నా, ఏ విషయంలో అయినా ఎంతకాలం దాపరికాలు ఉన్నాయా? లేవు. ఈ రోజు ఉష పెళ్లి విషయంలో మాట పట్టింపులు వచ్చాయని శ్రీధర్ కనిపించిన విషయం నాకు చెప్పకుండా దాస్తారా? ఏంటి బావ నువ్వు అనేది? శ్రీధర్ కనిపించాడు, అయినా తను హాస్పిటల్ ఎందుకున్నాడు? అంటే ఈ విషయం నీకు కూడా తెలీదా? నిజంగా నాకు తెలియదు బావా. ఏమ్మా, నీకు కూడా తెలీదా? బాగుందమ్మా, చాలా బాగుంది. నీకు తెలుసు, నీ కొడుక్కి తెలుసు, కానీ నీ భర్తకి చెప్పలేదు, నాకు చెప్పలేదు. ఏంటమ్మా, ఏంటి నీ ఉద్దేశం? ఏం చేద్దామని? అతను ఆ పరిస్థితుల్లో ఉంటే మరి సంజయ్ ఏమైంది? ఇదేనా తెలుసా? కనీసం ఇది కూడా తెలీదా? తెలీదన్నయ్యా. సంజయ్ ఎక్కడుందో తెలీదు కాబట్టి కంగారు పడతారని చెప్పలేదు. పోనీ తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా? చేయలేదు, చెయ్యరు కూడా. ఎందుకు చేస్తారు? మీకు సంజయ్ అంటే ప్రేమ ఉంటే కదా. తను మీకేం కాదు కదా. సంజయ్ నా కన్న కూతురు బావా. కూతురు. కూతురంట కూతురు. కూతురైతే ఏది, ఎక్కడుందో చెప్పు. సంజయ్ నీ కూతురైతే వాళ్ళమ్మ నాకు చెల్లెలు. నీకంటే ముందు నేను గౌరీ బాధ్యత తీసుకున్నాను. ప్రతి విషయంలో అదన్నయ్యా ఇదన్నయ్యా అని పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు. ఈ విషయంలో ఏం చెప్పలేకపోయారు. ఎందుకు అంటే సంజయ్ ఏంటి కూతురు కాబట్టి నాకెందుకు చెప్పాలనేగా. ఏమైంది మామయ్య? రారా ఎరా, నువ్వైనా సంజయ్ భర్త ఆ పరిస్థితిలో ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు? కేసు డీల్ చేస్తుంది నువ్వే కదా, మరి నాకెందుకు చెప్పలేదు? అదేం లేదన్నయ్యా, చెప్పకూడదనేం కాదు. తన స్పృహలోకి రాలేదు. పైగా ఉషతో గొడవలు నడుస్తున్నాయి కదా, మళ్ళీ ఇదో టెన్షన్ ఎందుకని చెప్పలేదన్నయ్యా. అవును మామయ్య, అమ్మే నాన్నకు చెప్పొద్దంది, అందుకే చెప్పలేదు. ఓహో, అంత ఆలోచిస్తారా మీరు? బాగుంది. ఈ విషయంలో బానే ఆలోచించారు. అలాగే ఉష విషయంలో కూడా అంతలా ఆలోచించుంటే ఈ రోజు మన రెండు కుటుంబాలు ఇలా వీధిని పడే పరిస్థితి వచ్చేదమ్మా. మీరు నాకు చెప్పకపోయినా ఏది ఎక్కువ రోజులు దాచలేరు, అన్నీ బయటపడతాయి. ఈరోజు సంజయ్ కనిపించకపోయినా తనెక్కడుందో వెతికి పట్టుకుంటాను. ఎందుకంటే తనకు నేను మేనమావని. ఏ కష్టం రాకుండా చూసుకోవడం నా బాధ్యత. ఒక రకంగా చెప్పాలంటే
నాకు ఉష కంటే సంజయ్ విషయంలోనే బాధ్యత ఎక్కువ ఉంటుంది. నేను కోరుకునేది కూడా అదే అన్నయ్య. నీ మీద నమ్మకం ఉంది కాబట్టి సంధ్య దొరికితే న్యాయం జరిపించాలని చూస్తున్నాను. ఐఎమ్ సారీ నాన్న. శ్రీధర్ గురించి చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. తను స్పృహలో లేడు. తను చస్తాడో బతుకుతాడో కూడా తెలియదు. సంజయ్ ఏమైందో కూడా తెలియదు. సంజయ్ గురించి తెలిసాక చెప్దామని నేనే నీ దగ్గర దాచావు నాన్న. పర్వాలేదురా, దట్స్ ఓకే. అయినా ఏంటమ్మా ఇది? మామయ్య ఎందుకింత చిన్నదానికి అంత రియాక్ట్ అయ్యాడు? నాన్నని చూడు ఎలా అర్థం చేసుకున్నారు. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కాబట్టే సంజయ్ నా దగ్గరున్న విషయాన్ని దాచాన్రా. స్నేహ, సంజయ్, ఏంటండి? మీరిద్దరూ నా కుటుంబంలో సభ్యులు. నా కష్ట సుఖాలతో పాటు నా బాధ్యతల్లో కూడా మీకు భాగం ఉంది కదా. అవునండి, కాదని మేము ఎప్పుడూ అనలేదుగా. కానీ మనమందరం ఒక పెద్ద బాధ్యతను వదిలేశాం స్నేహ. ఏంటి డాడీ అది? సంధ్య. సంధ్య? సంధ్య బాధ్యత మనమెందుకు వదిలేస్తామండి? తనే మనల్ని కాదనుకుని అమెరికాలో ఉంటుంది కదా. ఎవరినో పెళ్లి చేసుకున్నానని మెయిల్ కూడా పెట్టింది కదండి. అది ఎంతవరకు నిజమో అర్థం కావట్లేదు స్నేహ. ఎందుకంటే సంజయ్ పెళ్లి చేసుకున్న వ్యక్తి శ్రీధర్ ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా? ఇక్కడ హాస్పిటల్లో ఉండటం ఏంటండి? చావు బతుకుల మధ్య ఉండగా అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చారు. అతను ఇప్పుడు స్పృహలోకి వచ్చాడు. మరి సంధ్య ఏమైంది? తను ఎక్కడుంది? తెలీదు. మరి అతన్నే అడగాల్సింది కదా డాడీ. చెప్పడానికి అతనికి గతం గుర్తులేదు. ఆ యాక్సిడెంట్లో మెమరీ లాస్ అయిందని డాక్టర్స్ చెప్తున్నారు. అయ్యో, ఇదేంటండి? సంధ్యకి ఇన్ని కష్టాలొచ్చాయేంటి? ఆ కష్టాలు ఎప్పుడూ ఉండవులే అత్తయ్య. మావయ్యకి అతని గురించి తెలిసిపోయింది కదా. సంధ్యకి ఏ కష్టం రాదు. అన్నీ మావయ్య చూసుకుంటారు. నువ్వు మాట్లాడకంతే. శ్రీధర్ కనిపించడం, అతన్ని హాస్పిటల్లో చేర్పించడం ఇవన్నీ నీకు తెలీదు? ఆ కేసు డీల్ చేసింది నీ అన్న జీకే. అతన్ని చూడడానికి నువ్వు మీ అమ్మ నందరూ వెళ్లారు. అతను కనిపించి నెల రోజులైనా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా దాచారు. చివరికి నువ్వు కూడా నా దగ్గర దాచావు. వాళ్ళెందుకు చెప్తారండి? వాళ్ళకి మనం ఇప్పుడు శత్రువులం కదా. ఇది అస్సలు చెప్పదు. ఎందుకంటే దీని చేష్టలకు చిరాకు పుట్టి సంజయ్ మీద మీరు ఎక్కడ ప్రేమ చూపిస్తారా అని దీని భయం. ఖచ్చితంగా నాకు సంజయ్ మీద ప్రేమ బాధ్యత రెండూ ఉంటాయి స్నేహ. ఎందుకంటే నేను రేఖ కంటే గౌరీకే ఎక్కువ రుణపడిపోయాను. గౌరీ కూతురు సంధ్య. తనకి మేనమామగా నేనే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. చూసుకోండి మావయ్య. ఇప్పుడు తెలిసింది కదా. సంధ్య ఎక్కడుందో తెలుసుకోండి. తనని ఇంటికి తెచ్చుకోండి. ఒకవేళ తనేదైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోండి. ఆదుకుంటాను. సంజయ్ నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. తనకు ఏమేం జరిపించాలో అన్నీ జరిపిస్తాను. ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను.
అవును సంజయ్, మొన్న నీ ఫ్రెండ్ ఎవరో సంజయ్ని న్యూయార్క్ లో చూశాడని చెప్పాడనా? మా నీకు దండం పెడతాను, ఇరికించకే. ఇప్పటికే ఈయనకి మ్యాటర్ తెలిసిపోయిందని టెన్షన్తో చస్తున్నాను. అవును బావా, ఆ రోజు అన్నావు కదా. సంధ్యలాగే ఉందన్నాడు. మరి తనో కాదో అంత క్లియర్గా తెలియకపోవచ్చు. అయినా వాళ్ళ ఆయన ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉంటే తను అక్కడ ఎలా ఉంటుంది? బహుశా తను ఇక్కడే ఉండొచ్చు. పాపం ఎలా ఉందో ఎక్కడుందో. సంధ్య ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను. తనకేదైనా అన్యాయం జరిగితే ఎవ్వరిని వదిలిపెట్టను.